అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని. ఈ వీడియో వచ్చేసి ఉగాది వ్లాగ్ అండి. అయితే నా హ్యాండ్ బాగోలేదు కదా, అందువలన నాకు ఎడిటింగ్ చేయడం చాలా కష్టమైంది. అందుకే వీడియో అయితే లేట్ అయింది. ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇంకా ఉగాది రోజున నేను చేసిన మొదటి పని ఏంటి అంటే, ఫస్ట్ హెడ్ బాత్ చేసిన తర్వాత దేవుడి దగ్గర దండం పెట్టుకుని అప్పుడు ఉగాది పచ్చడి చేయడం అయితే ప్రిపేర్ చేశాను. ప్రతి ఇయర్ కూడా ఉగాది పచ్చడి అనేది నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే తినేదాన్ని అండి. ఎందుకంటే అమ్మది బర్త్డే అనమాట. అమ్మ పుట్టింది ఉగాది రోజున. డేట్ గుర్తున్నా కానీ అమ్మ ఎప్పుడు ఉగాది రోజునే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటుంది. అందువలన నేను ప్రతి ఇయర్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే తినేదాన్ని. పోనీ ఇంట్లో ఉండేదాన్నా అంటే తినేసి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలోనే వాకల్పూడిలో గంగాలమ్మ తీర్థం జరుగుతుంది కదా, సో ఆ చుట్టుపక్కల ఏరియాలో తిరుగుతూ ఉండేదాన్ని అనమాట. అయితే ఇయర్ మా ఇంట్లోనే నేను ఉగాది పచ్చడి ప్రిపేర్ చేశానండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్కే అమ్మ ప్యారలైజ్ అయిపోయి ఉన్నారనమాట. దానివలన లాస్ట్ ఇయర్ ఉగాదికి అమ్మ ఉగాది పచ్చడి చేయలేదు. అత్తయ్య కూడా ఉగాది పచ్చడి చేసే సిచ్యువేషన్లో లేరనమాట. దాంతో లాస్ట్ ఇయర్ మేము ఉగాది పచ్చడిని మా పిన్ని వాళ్ళ ఇంట్లో తిన్నాము. అత్తయ్య వాళ్ళు అయితే మావే గుడికి వెళ్ళి కొంచెం తీసుకొచ్చి అత్తయ్యకి ఇచ్చారనమాట. ఇంక ఇయర్ అలా అవ్వకూడదు అని చెప్పేసి నేనే ఉగాది పచ్చడి మా ఇంట్లో ప్రిపేర్ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టి మేమందరం అయితే తిన్నాము. అయితే ఉగాది పచ్చడిని నేను ఏ విధంగా చేశాను అనేది మీరు ఇప్పటి వరకు చూశారు కదండి. నేనైతే షడ్రుచులు అన్నందుకు అన్ని రుచుల్ని కలిపి ఉగాది పచ్చడిని అయితే తయారు చేశాను. నాకైతే ఉగాది పచ్చడి బాగా నచ్చిందండి. నిజానికి మీరు చూస్తున్న పాత్ర కాదు, మా అమ్మ ఇంకా పెద్ద పాత్రలో చేసేది. అయినా సరే నేను ఆ పాత్రని ఖాళీ చేసేదాన్ని అనమాట. అంత ఇష్టంగా తాగుతాను మా ఇంట్లో నేను, మా అమ్మ ఉగాది పచ్చడి అనేది. అయితే మీ అందరికీ తెలుసు కదండి, మనం ఉగాదిని తెలుగువారి కొత్త సంవత్సరం కింద అయితే జరుపుకుంటాము అని. ఆ రోజైతే నేను మా అమ్మలాగే అచ్చంగా ముందు దేవుడికి దండం పెట్టుకొని ఆ తర్వాత ఉగాది పచ్చడిని దేవుడికి నైవేద్యంగా పెట్టి దాన్ని ప్రసాదంగా తిన్న తర్వాత మాత్రమే మా ఇంట్లో తినడమైనా తాగడమైనా జరుగుతుందనమాట. నేను కూడా అలాగే చేశాను. నేను తయారు చేసిన నైవేద్యాన్ని దేవుడికి ప్రసాదంగా అయితే పెట్టానండి. ఇదేనండి నా చిన్ని క్యూట్ దేవుడి మందిరం అనుకోవచ్చు మీరు. అంటే మందిరంలో లేదనుకోండి. నేనైతే అందరు దేవుళ్ళని పూజిస్తాను. నాకైతే అలంకారం చేయడము అంత మంచిగా ఏమీ రాదు. నాకు నచ్చినట్టుగా ఏదో అలాగా అలంకారం చేసి పూజ అయితే చేసుకున్నాను. ఇంకా అండి, నేనైతే ఈ ఉగాదికి మళ్ళీ నేను ది ఇండస్ వ్యాలీ నుంచి యూటెన్సిల్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఈసారి నేను క్యాస్ట్ ఐరన్తో పాటు టర్బోకుక్ ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కడాయి ప్రీమియం క్వాలిటీది అయితే తీసుకున్నానండి. మనం ఎప్పుడైనా సరే హెల్తీగా ఉండాలంటే హెల్తీయర్ ఫుడ్ కూడా తినాలి. హెల్తీయర్ ఫుడ్ కావాలి అంటే కనుక ఖచ్చితంగా కుక్ చేసుకునే యూటెన్సిల్స్ కూడా అంతే బాగుండాలన్నమాట. సో అందుకే నేను ఎప్పుడు కూడా ది ఇండస్ వ్యాలీనే ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడు నేను తీసుకున్నవి ఏంటి అనేది చూపిస్తూనే వాటి యొక్క యూజెస్ కూడా మీకైతే చెప్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే నేను తీసుకున్న క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి 100% న్యాచురల్ అండ్ టాక్సిన్ ఫ్రీ, నో కెమికల్ కోటింగ్, ఎన్రిచెస్ ది ఫుడ్ విత్ ఐరన్, న్యాచురలీ నాన్ స్టిక్కీగా అయితే ఉంటుందండి. హెవీ డ్యూటీ థిక్ బాడీతో రావడంతో స్క్రాచ్ రెసిస్టెన్స్ అండ్ మెటల్ స్పూన్ ఫ్రెండ్లీగా అయితే ఉంటుంది. అంటే మనం వంట చేసేటప్పుడు మనం గరిటె అటు ఇటు తిప్పినా ఎలాంటి స్క్రాచెస్ అయితే పడవండి. అంతేకాకుండా ఇవి షేప్ అవుట్ అయితే అవ్వవు అనమాట. ఎందుకంటే థిక్ బాడీతో వస్తున్నాయి కదా, అందువలన జనరేషన్స్ అయితే చూస్తాయి ఈ కుక్వేరు. అంతేకాదండి, ఇవి ఫుడ్ని టేస్టియర్గా చేస్తాయి. హీట్ అనేది కుక్ చేసేటప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి. ఎక్సలెంట్ హీట్ రిటెన్షన్తో అయితే వస్తున్నాయి. ఇప్పుడు నేను తీసుకున్న ప్రీమియం క్వాలిటీ టర్బోకుక్ ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కడాయి కోసం అయితే చెప్తున్నాను. ఇది 3 లేయర్ థిక్ బాడీతో వస్తుందండి. 100% టాక్సిన్ ఫ్రీ అండ్ నాన్ స్టిక్. ఇది ఇండక్షన్ అలాగే గ్యాస్ మీద రెండిట్ల మీద అయితే వర్క్ చేసుకోవచ్చండి. ఇది ఈజీ టు డిజైన్ అయితే ఉంది. మనకి డైలీ యూసేజ్లో బాగా హెల్ప్ అవుతుందండి. స్టైలిష్ స్టెయిన్లెస్ స్టీల్ మిర్రర్ ఫినిష్ బాడీ అనమాట. మనకి చూస్తున్నారు కదా ఎలా కనిపిస్తుందో, అద్దంలా అయితే మెరిసిపోతుంది. మెటల్ స్పూన్ ఫ్రెండ్లీ అండి. దీని మీద కూడా ఎలాంటి స్క్రాచెస్ అయితే పడవు. ఈ ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కడాయిలో కుక్ చేస్తే గనక ఆ కుకింగ్ అనేది బెటర్గా ఉండడమే కాదండి, 30% ఫాస్టర్గా అయితే కుక్ అవుతుంది వెన్ కంపేర్డ్ టు నాన్ స్టిక్ కడాయిస్. అంతేకాదు ఇది పర్ఫెక్ట్లీ కుక్డ్ ఇన్సైడ్ అండ్ అవుట్ అండి.
దీనివలన మనకి 30% ఎనర్జీ సేవ్ అవుతూ టైం అండ్ మనీ కూడా మిగులుతాయండి. అండ్ అలానే ఈజీ అండ్ క్విక్ క్లీనింగ్, మనకి స్క్రాచ్ అండ్ రస్ట్ రెసిస్టెంట్గా అయితే ఉంటుంది. డిష్ వాషర్ సేఫ్ అండి, అంటే మనం డిష్ వాషర్లో కూడా వీటిని అయితే కడగచ్చు అనమాట. ది ఇండెక్స్ వాల్యూ ఏంటంటేనండి, ఇవన్నీ కూడా కెమికల్ ఫ్రీ అనమాట, అలాగే టాక్సిన్ ఫ్రీ. మనం ఇందులో కనుక ఫుడ్ కుక్ చేసుకుంటే ఆ ఫుడ్లో ఉండే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అండ్ అలానే మనకి ఫుడ్ అనేది ఎలాంటి కెమికల్ రియాక్షన్ జరగకుండా హెల్తీ ఫుడ్ని అయితే మనం తినచ్చు అనమాట. దోశ ప్యాన్ లాగా యూస్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఫ్రై లాంటివి ఏమైనా ఉంటే ఇందులో కుక్ చేసుకోవచ్చు అని చెప్పి దీన్ని అయితే తీసుకున్నానండి, ఈ కాంబోని. అండ్ నాకు ఇది కూడా బాగా నచ్చింది, ఎందుకంటే చాలా స్మూత్ పాలిష్తో అయితే వచ్చిందండి. నాన్ స్టిక్ లాగా అయితే వర్క్ అవుతుంది అనమాట. అయితే మనము ఇది మనకి డెలివరీ అయిన వెంటనే అలానే కుక్ చేసుకోకూడదండి, సీజనింగ్ అయితే చేసుకోవాలి. సీజనింగ్ చేసుకున్న తర్వాత కుక్ చేసుకుంటే మనకి మంచి రిజల్ట్స్ అయితే తెలుస్తాయి. ఫుడ్ టేస్ట్లోనే కాదండి, మన హెల్త్ ఇంప్రూవ్మెంట్ కూడా అవుతుంది అనమాట. ఈ క్యాస్ట్ ఐరన్ ప్రోడక్ట్స్ ఉన్నాయి చూడండి, వీటిని మనం ఫస్ట్ అయితే సీజనింగ్ చేసుకోవాలి కదా. సో అందుకని ఇప్పుడైతే నేను ఇందులో కుక్ చేయట్లేదు. సీజనింగ్ ఎలా చేసుకోవాలి అండ్ అలానే ఇందులో మనం కొత్త వెరైటీ ఫుడ్స్ ఏమి కుక్ చేసుకుంటే బాగుంటుంది అనేది నేను ఫర్దర్గా అయితే చూపిస్తాను. అయితే ఇప్పుడు నేను ఈ స్టెయిన్లెస్ స్టీల్ కడాయిలోని పులిహార అయితే చేస్తానండి, మీరు కూడా నాతో పాటు చూసేద్దరు కానీ రండి. ఫెస్టివల్ ఏదైనా కానీ కంపల్సరీగా మా ఇంట్లో నైవేద్యంగా దేవుడికి పులిహారని అయితే పెడుతూ ఉంటామండి. నేను ఎక్కువగా నిమ్మకాయ పులిహారనే ప్రిపేర్ చేస్తాను, ఎందుకంటే అది ఈజీగా అయిపోతుంది కదా. ఫెస్టివల్ టైంలోని నాకు టైం సేవ్ అయినట్టు ఉంటుంది, ఇంకా వేరే వేరే వంటలు కూడా చేయాలి కదా అని చెప్పేసి నిమ్మకాయ పులిహారని ఎక్కువగా చేస్తాను. అంతేకాదండి, నేను మా హస్బెండ్ నిమ్మకాయ పులిహారని బాగా ఇష్టంగా తింటాము వెన్ కంపేర్ టు చింతపండు పులిహార. చింతపండు పులిహార నాకు అంత ప్రాపర్గా చేయడం అయితే రాదండి. నాకు గుడిలో పెట్టే చింతపండు పులిహార అంటే చాలా ఇష్టము. ఇప్పటి వరకు చాలాసార్లే ట్రై చేశాను అలా టేస్ట్ వస్తుందేమో అని, కానీ నాకు ఎన్నిసార్లు చేసినా ఆ టేస్ట్ రావట్లేదు. ఇంక అందుకేనేమో మేబీ నేను నిమ్మకాయ పులిహారకి ఎడిక్ట్ అయిపోయాను. నేనైతే ముందుగానే రైస్ని కుక్కర్లో పెట్టేసి తర్వాత అయితే ఇలా పులిహారకి పోపు పెడుతున్నానండి. మనం ఎప్పుడూ కూడా పోపు పెట్టిన వెంటనే అందులో నిమ్మకాయ రసాన్ని అయితే కలపకూడదు, అలా చేస్తే మనకి పులిహార అనేది చేదొచ్చేస్తుందండి. ముందు పోపు పెట్టిన దాంట్లో రైస్ వేసి కలిపేసుకుని ఆ తర్వాత నిమ్మరసాన్ని కలుపుకుంటే అప్పుడు టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫెస్టివల్ టైంలో మాత్రము దేవుడి దగ్గర పెట్టిన ఏ ప్రసాదమైనా చాలా టేస్ట్ వచ్చేస్తుందండి. నేను ఉత్తప్పుడైతే ఏం కుక్ చేసినా ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా అని టేస్ట్ ఒకసారి ముందే చెక్ చేసుకుంటాను. బట్ దేవుడికి నైవేద్యంగా పెట్టే ప్రసాదాన్ని మాత్రము ముందు ఎప్పుడూ టేస్ట్ చేయను, కానీ రోజు కంటే కూడా ఆ రోజే టేస్ట్ బాగా వస్తుంది అనమాట. మేబీ ఇది గాడ్ దయేమో. ఇంకా నేనైతే ఈ కొత్త కడాయిలోని పులిహారని కుక్ చేశాను చూడండి, అది మంచి టేస్ట్ అయితే వచ్చింది. ఇదని కాదండి, నేను ప్రజెంట్ ఈ కడాయిని ఎక్కువగా యూస్ చేస్తూ ఉన్నాను, ఎందుకంటే చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది నా జెన్యూన్ ఒపీనియన్. నాకైతే ఈ కడాయి చాలా బాగా నచ్చిందండి. ఇంకా నా నిమ్మకాయ పులిహార కూడా రెడీ అయిపోయింది. దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేసుకొని మేము భోంచేయడమే లేట్ అనమాట. ప్రసాదాలు వండడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను వండిన ప్రసాదాలన్నింటినీ కూడా నేను దేవుడిని పైన పెట్టుకున్నాను అనమాట, బల్ల మీద. అక్కడ ప్లేస్ అయితే లేదు కదండి, అందువలన ఆ దేవుడి మందిరం అంటే లైక్ ఫోటోలు అన్నీ ఉన్నాయి కదా, దాని కింద ప్లేస్లో అయితే నేను ఒక అరిటాకును పరుచుకొని అక్కడ ఈ నైవేద్యాన్ని అయితే పెట్టి దేవుడికి ఇదంతా పెడుతున్నాను అని మనసులో పెట్టుకొని దండం పెట్టుకుంటాను. అయితే నేను ప్రసాదాలే కాదండి, అన్నము, ఆ రోజు ముద్దపప్పు, చారు, బంగాళదుంప ఫ్రై కూడా చేశాను, వాటిని కూడా పెట్టాను. అంటే నేను పండుగ రోజు ఏదైతే ఇంటిలో వండుతానో వంటలు మేము తినడానికి, వాటిని కూడా నేను నైవేద్యంగా పెడుతూ ఉంటానండి. ఇలా పెట్టచ్చో లేదా అనేది నాకు తెలియదు. నాకు కడుపులోకి మెతుకులు వెళ్తున్నాయి అంటే అది దేవుడిచ్చింది కాబట్టి ఆ దేవుడికి నేను తినే దాంట్లో పెడితే తప్పేంటి అని నేను పెడుతూ ఉంటాను. నేనని కాదండి, మా అత్తయ్య
అత్తయ్య కూడా ఇలా పెడుతూ ఉంటారు అప్పుడప్పుడుని. అది దేవుడికా లేదంటే ఇంట్లో పెద్దలకా అనేసి నేను ఎప్పుడు అడగలేదు. ఎప్పుడెప్పుడు పెడతారంటే సంక్రాంతి పండగకి, ఉగాది పండగకి, ఇంకా దీపావళికి అయితే పెడుతూ ఉంటారనమాట. అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోని ఉగాదికి కోడిని కోసి నైవేద్యం పెట్టుకుంటారండి. అంటే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఏంటి అంటే ఉగాదికి, నాగుల చవితికి, దీపావళికి అన్ని సార్లు కూడాని వీళ్ళు కోడిని కోసుకుంటూ ఉంటారనమాట. నా విషయానికి వచ్చేసరికి నేనేది ఫాలో అవుతానంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా అయితే ఫాలో చేస్తారో నేను కూడా అంతే అనమాట. ఉగాదికి కానీ ఏ ఫెస్టివల్ అయినా సరే ఇంకా నేను ఆ రోజు ఖచ్చితంగా నాన్ వెజ్ని స్కిప్ చేసేస్తానమాట. ఓన్లీ వెజ్తో నేను ఏవైతే ప్రసాదాలు చేశానో అవి కూడా నేను ఇలా చేస్తానండి. 3 రకాలు 5 రకాలు ఇలా ప్రసాదాలు చేస్తాను. వాటితో పాటు నేను అన్నము, ముద్దపప్పు, ఖచ్చితంగా ఏదో ఒక కర్రీ అయితే వండుతాను. వీటిని అన్నిటిని కూడా దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకుంటాను. అది కంప్లీట్ అయిన తర్వాత నేను మా హస్బెండ్ కలిసి భోంచేస్తాము. ఇంకా ఉత్తప్పుడే అలా చేస్తాం కదా, ఇంకా ఉగాది రోజు చేయకుండా ఉంటామా? ఎందుకంటే ఉగాది రోజు నేను చేస్తే సంవత్సరం అంతా అదే జరుగుతుంది కదా, అందుకోసం అని చెప్పేసి నేను మా హస్బెండ్ ఇలా అరిటాకు భోజనం అయితే చేసాము. అంతకంటే ముందే లవ్లీకి అయితే భోజనం తినిపించేసామండి. అప్పటికే టైం లేట్ అయిపోయింది నేను ఇవన్నీ వండేసరికి. ఇంకా వీడియో ఒకటి చేశాను కదా దానివలన అనమాట. అయితే నేను ఆల్రెడీ ఉగాది పచ్చడి నేను ఒక గ్లాసు, మా హస్బెండ్ ఒక గ్లాసు తినేసాము. ఇంకా భోంచేసేటప్పుడు ఒక్కొక్క స్పూన్ అయితే తిన్నాము. అయితే నేను ఉగాది పచ్చడి తిన్న వెంటనే నాకైతే నోట్లో టేస్ట్ ఒగరుగా అనిపించిందండి. మా హస్బెండ్కి అయితే స్వీట్గానే అనిపించిందంట. నీకు ఒగరుగా అనిపించింది కదా, ఇయర్ అంతా కూడా నీకు ఆటుపోట్ల కింద ఉంటాయి, పైగా నీకు ఇయర్ బాగోలేదు అన్నారు కదా అని మా హస్బెండ్ అయితే అన్నారండి. నేనేమి అంటే అదేం కాదు, నేను ఎక్కువగా స్వీట్ని ఇష్టపడుతూ ఉంటాను కదా, దానివలన నాకు స్వీట్ సరిపోక ఒగరుగా అనిపించింది. నువ్వు స్వీట్ తక్కువ తింటావు కాబట్టి నీకు ఆ స్వీట్ అలా సరిపోయింది అని అయితే చెప్పాను. బట్ మా ఇంట్లో అందరికీ కూడా బాగానే అనిపించిందంట. నాకైతే ఒగరు అన్నారు కదా, సర్లే చూద్దాం అనుకున్నాను. కానీ ఉగాది నెక్స్ట్ డేనే నాకైతే ఇలా ఫింగర్ ఫ్రాక్చర్ అయిందండి. స్టిల్ దీంతో స్ట్రగుల్ అవుతూ ఉన్నాను నేను. అసలు నాకు చాలా ప్రాబ్లమేటిక్గా అయితే అయిపోతుంది అనమాట. ఏ పని చేయడానికి కుదరట్లేదు. ఇంకా ఇక్కడ మా హస్బెండ్ ఏం చేస్తున్నాడు అంటే పెరుగన్నంలోని అరటిపండు మిక్స్ చేసి నాకు పెడుతున్నాడు అనమాట. బేసిక్గా నేను అరటిపండు ఇష్టపడినండి. నేనే కాదు మా తమ్ముడు, మా చెల్లికి కూడా సేమ్ హ్యాబిట్ ఉంది. మేమెవ్వరం కూడా బనానా లేదా అరటిపండుని అసలు తినమనమాట. అలాంటిది మా హస్బెండ్ దాన్ని పెరుగన్నంలో మిక్స్ చేసి మరీ నన్ను ఏడిపియడానికి పెడుతున్నాడు అనమాట. మళ్ళీ ఏమంటున్నాడు అంటే ఇయర్ నేను తినిపించేది నువ్వు వద్దన్నావు అంటే ఇంక ఇయర్ మొత్తము నీకు నేను తినిపించడానికి అవ్వదేమో చూసుకో అనేసి బెదిరిస్తే ఇంకా ఫైనల్గా ఆ అరటిపండు అన్నాన్ని కూడా నేను తినేసాను. ఇంకా భోజనం చేసిన తర్వాత షాపింగ్కి వెళ్ళాము. నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి.